హాయ్ ఆల్, ఈరోజు చెల్ల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు, కొంచెం పుల్ల ఉన్నా సరే తీయ ఉన్నా సరే. సో నా దగ్గర అయితే పెరుగు పుల్లగైంది కాబట్టి దాన్ని వాడుతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు. ఈ పెరుగుని ఇలా వాటరీగా తీసుకోవాలి. ఈ వాటరీ కంటెస్టెంట్లో నేను వేసుకున్నవి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు, వెల్లుల్లి. సో వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పెరుగులో బాగా కలుపుకోవాలి. సో వీటన్నిటిని వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ యాజ్ యూజువల్ అలాగే వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పెరుగులో ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి. సో దిస్ విల్ బి గుడ్. తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, సో పోపు పెట్టుకోవడమే. సో పోపు పెట్టేసుకుందాం. సో దానికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను, నాకు అర్థం కాలేదు. కొంచెం నాది నా క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల పెరుగుది, సో నాకు అర్థం కాక ఆయిల్ ఎక్కువ పడింది. సో మీరు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు. ఇది వేసేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని వేయండి కరివేపాకు. సో చిల్లుతుంది, ఏదో వీడియో చేస్తున్నామని హడావిడిలో పడిపోయి, సో అది కేర్లెస్గా ఉండకండి. సో జాగ్రత్తగా వేసుకోండి. అది చిటపటలాడుతుంది కాబట్టి కరివేపాకు వేసుకోగానే కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత ఇందులోనే కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మజ్జిగ చారులో వేసుకొని బాగా స్టీర్ చేసుకోవాలి, కలుపుకోవాలి. సో అంతే, రుచికరమైన చెల్ల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. కెమెరా తీసుకున్నాను యూట్యూబ్లో మీకు క్వాలిటీకరమైన వీడియోస్ అందజేయాలని చెప్పేసి, అదే పనిగా. సో ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. చూడండి ఎంత రుచికరమైన చెల్ల పులుసు తయారైందో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.